హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ధార్మిక పరివారం అంటేనే ఇందులోనే ధర్మం ఉంది అని చెప్పి ఒకే ఒక్క పదం ధార్మిక పరివారం. ధర్మం అంటేనే మనందరూ ఎప్పుడైతే నిజంగా ఉండగలుగుతామో అప్పుడు ధర్మం పక్కనే ఏర్పడుతూ ఉంటుంది. దేవాలయాలు ఊళ్ళో ఎందుకు కట్టారు అంటే పూర్వంలో రాజులు అందరూ కూడా ప్రొద్దుటే స్నానం చేసి చక్కగా ఎవరితోటి మాట్లాడకుండా చక్కని వస్త్రాలు ధరించి ముందు దేవాలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని స్వామివారికి విభూతి ధరించి చక్కగా ఒక ప్రదక్షిణం చేస్తూ అయితే నమస్కారం చేస్తూ బయటకు వస్తే నిన్న మనం ఎవరితో దెబ్బలాడామో లేకపోతే ఎవరితో మనం విముఖంగా ఉన్నామో వాళ్ళు మనల్ని చూసి ఈ రోజున వద్దు వీళ్ళతోటి మనం ప్రశాంతంగా ఉందాము అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అలాగే మనకు కూడా వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన మార్పు చేసేటటువంటి సాత్వికంగా మలిచేటటువంటి ఒకే ఒక క్రియ ప్రతిరోజు దేవాలయ దర్శనం. ఇది మనందరికీ తెలుసు, కానీ మనందరికీ కూడా ఎన్నో రకాల పనులు లేకపోతే ఒత్తిడి వల్ల లేకపోతే పొద్దునే లేచి స్నానం చేయకపోవడం వల్ల చేసేటటువంటి విషయాల వల్ల మనం దేవాలయానికి వెళ్ళలేము. ఈ రోజున దేవాలయాలు ఉన్నాయి చాలా చోట్ల. ధార్మిక పరివారం అనేటటువంటి దాంట్లోంచి ధర్మాన్ని గుర్తిస్తూ ఈ దేవాలయాలకి ఎక్కడైనా దేవాలయాల్లో దోపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు ఉంటే వాటిని మనం సక్రమంగా పూజలు పొందేటటువంటి యోగ్యతగా మనం తీర్చిదిద్దుదామనేటువంటి ఆలోచన రావడమే ధార్మిక పరివారం యొక్క మొదటి లక్షణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంరక్షణ చేసేది ఎవరు అంటే కొత్తగా ఎవరు చేయక్కర్లేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళు 10 మంది కమిటీ మెంబర్లు వీళ్ళు ఖచ్చితంగా పూనుకుంటే అది పెద్ద విషయం కాదు. అసలు ఒక కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది, మూడో కూతురు కొడుకు పుడితే కూడా మనం పోషించగలుగుతాం. ఎంత భోజనం చేస్తారు, ఒక వస్త్రం కట్టుకుంటారు, అంతే కదా. మరి దేవాలయాలు ఎందుకు పోషించలేమండి? ఇది మనం క్వశ్చన్ వేసుకుంటే చాలా 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 మందికి, మనకనే కాదు ఎక్కడైతే దేవాలయాలు మరుగుపడిపోయి ఉన్నాయో నిజంగా చెప్పాల్సి వస్తే చాలా సిగ్గుతో కూడిన విషయమే. మనం చేయగలం, మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర మనకు ఏదైతే ఉంటుందో, మనకు తినడానికి ఉంటుందో, ఉండడానికి ఉంటుందో, స్వామివారికి ఒక పాల ప్యాకెటో లేకపోతే ఒక నైవేద్యం, ఒక పూరమాలు లేకపోతే 2 పువ్వులో తీసి ఇవ్వలేమా? అలాగే అక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మనం ఒక చిన్న పోషణ కలిగించలేమా? ఇది ఆలోచనకి దూరంగా ఉండిపోవడం వల్ల దేవాలయాలు మరింపుడు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఆలోచనని మన ధార్మిక పరివారం ద్వారా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా ధార్మిక పరివారే. మొత్తం అంతా ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళమే కాదు, అందరూ ధార్మిక పరివారం కింద లెక్క. మనందరూ ఖచ్చితంగా ఎక్కడైతే దేవాలయం పూజలు పొందకుండా మరుగుపడి ఉందో, ఒక దీపారాధన కూడా పూర్తిగా లేని దేవాలయాలు చాలా ఉన్నాయి. ఎండోమెంట్ దేవాలయాలు చాలా బాగా కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయట్లేదు. ఒక నూనె కావాలంటే ఒక బాటిల్ ఆ ఎండోమెంట్ ఆఫీసర్ అడిగి వాళ్ళు శాంక్షన్ చేస్తే అప్పుడు నూనె డబ్బా ఇక్కడికి వస్తుంది. ఎక్కడికి? దేవాలయం. నూనె కొంచెం దీపం పెద్ద చేసి వేస్తే అది ఎన్ని రోజులు అయిపోయిందా అని అడుగుతారు కూడా. అటువంటి దుర్లభమైన పరిస్థితిలో మనం అందరూ ఉన్నాం. ఇది పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఒక నూనె డబ్బా అప్పుడు కుటుంబం నుంచి ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చి ఇవ్వలేరా? ఇస్తారు. ఇది మనం తెలియచెప్పాలి. తెలియదా మీకు? మనకి తెలుసు, కానీ ఆ తెలియచెప్పాలనేటువంటి టాపిక్లోనే మనం ఆ సమయానికి అది గుర్తు చేయాలి. అప్పుడు ఒక నూనె డబ్బా కాదు, ఒక పూలు కాదు, గుడంతా కూడా సంభ్రమంగా బ్రహ్మాండంగా అలంకరింపబడుతుంది. స్వామివారు నవ్వుతూ అందరినీ ఆశీర్వదిస్తారు. ఎందుకు బాగోదు? అన్నీ బాగుంటాయి. కానీ మనం ఒక చేతనం కావాలి. ఇది ఇలా చెయ్యండి అని చెప్పేవాడు కావాలి. ఇలా చెప్పుతుంటే వినేవాడు కావాలి. విని చెప్పేర్లే చేసేర్లే అనేవాళ్ళు మాత్రం వద్దు. అక్కడ అధర్మం ఉంటుంది. అంచేతే ధర్మము అంటేనే దేవాలయ సంరక్షణ. ఆ తర్వాతే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని బైళ్ళు చదివినా సరే, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా సరే అవన్నీ వ్యర్థమే. ముందు దేవాలయాన్ని మనం సంరక్షించుకోవడం నేర్చుకుందాం. నేను 2002లో ఒక చిన్న రేకుల షెడ్డుకి వచ్చాను. నేను నిజంగా పూజ చేద్దాం అనుకోలేదు అసలు. అక్కడ వాళ్ళకి మెల్లగా నా ముందు 10 ఏళ్ళ ముందే ఒక చిన్న రేకుల షెడ్ ఉండేది. అక్కడ
అక్కడ ఉన్నవాళ్ళే మొత్తం అందరినీ పోగు చేసుకుని మెల్లగా అలా మీలాంటి భక్తులందరి ద్వారా ఈ రోజు నాకు పెద్ద దేవాలయం అయ్యింది. దానికి కారణం నేను కాదు, మీరందరూ అంటే భక్తులే ఈ రోజు నాకు దేవాలయం కట్టించారు. చాలా పెద్ద దేవాలయం, మొత్తం అన్ని దేవుళ్ళు అందులో ఉంటారు. అరెకరం స్థలంలో ఉంది. ఈ రోజు నా పెద్ద దేవాలయంగా పేరు పొందింది. అలాగే మన గుళ్ళో చెబితే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా మన గురువు గారు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. చెప్పాలి, చెబితే ఎందుకు చేయరు, ప్రతి ఒక్కరు చేస్తారు. 2012లో ఒక జాతకం చెప్పాను ఒకరికి. నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టి వెళ్ళాను మన గుళ్ళో, 11 లక్షలు పెట్టి కట్టారు. 2012లో ఇంకొక జాతకం చెబితే నా టైం పోతుందో రాయంటే అయిపోతుందో తెలియదు, 12 లక్షలు పెట్టి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కట్టేసింది. ఇలా ప్రతిదానికి కూడా ఎప్పుడైతే నిజం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు, అక్కడే ధర్మం ఉంటుంది. అందరూ బాగోవడానికి, మీ పిల్లలకి అందరికీ విద్యాబుద్ధులు రావడానికి ఒకే ఒక చోటు ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ దేవాలయం దర్శనం. దీనికి మించిందే లేదు. అందుకే ఈరోజు చెప్పినటువంటి మన ప్రతి ఒక్కరు గాంధీ గారు మంచి ప్రవక్త, ప్రతి విషయాన్ని కూడా బాగా వివరించి చెప్తూ ఉంటారు. అందుకే మనందరూ ఈ రోజు ఇక్కడ కూడుకోవడం అనేది, నేను ఇక్కడికి రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ ధార్మిక పరివార్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ కావాలని చెప్పి, మీరు అందరికీ తెలియజెప్పాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై గురు.